ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. 1 పేతురు 1:24. దేవుడు ఉన్నవాడు అనువాడు, మొదటివాడు కడపటివాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన నీతి క్రియలు నిత్య జీవ వారసత్వమును పొందుకుంటారు. వాక్యాన్ని ప్రేమించుము, వాక్యాన్ని పూజించుము, వాక్యాన్ని ప్రకటించుము. పంచభూతములు లయమైపోవును, కానీ దేవుని వాక్యము నిలుచును. నీ బ్రతుకులో బైబుల్ మోసుకెళ్తే అది నిన్ను పరలోకమునకు మోసుకువెళ్తుంది. వాక్యము నీకు రక్షణనిస్తుంది, స్వస్థతనిస్తుంది, బుద్ధిగల కన్యక వలె తయారు చేస్తుంది మరియు వధువుగా సిద్ధపరుస్తుంది. కనురెప్ప పాటున ఎత్తబడే కృపనిస్తుంది. మది నిండా వాక్యాన్ని నింపుకొనుము. గొర్రెపిల్ల ముద్ర, జీవము గల దేవుని ముద్ర కలిగి దేవుని మహిమపరచుము. నిత్యము నిలిచే వాక్యాన్ని గట్టిగా పట్టుకొనుము. దేవుడు నిన్ను తన వాక్యపు వెలుగులో వర్ధిల్లజేయునుగాక. ఆమేన్.